హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఈ వీడియోలో మనం లవ్ మౌలి అనే సినిమాని డిస్కస్ చేసుకోబోతున్నాం. ద ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై అవనీంద్ర. ఆయన ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ స్టార్స్ నవదీప్ అండ్ పంకురి గిడ్వాణి. ఇంతకుముందు రివ్యూస్కి వచ్చిన కమెంట్స్ని బట్టి నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ రివ్యూలో నేను కొన్ని సినిమాకి సంబంధించిన కాంటెక్స్ని, డీటెయిల్స్ని కొంచెం చెప్పాల్సి వస్తుంది. బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ అవి చెప్పకుండా అసలు డిస్కస్ చేయలేము మూవీని. సో స్పాయిలర్ అలర్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నా. సో మూవీ ఫస్ట్ సీన్ నుంచే మనకు అర్థమైపోద్ది అనమాట దట్ ద డైరెక్టర్ ఈస్ కైండ్ ఆఫ్ ఈజ్ అ వెరీ ఎక్సెంట్రిక్ పర్సన్ అండ్ తనకి చాలా లవ్ గురించి, లైఫ్ గురించి, సొసైటీ గురించి చాలా థాట్స్ తనకు ఉన్నాయి. అండ్ ఆ థాట్స్ అన్నిటినీ దీంట్లో తను వెంట్ చేసి చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు ఫస్ట్ సీన్లోనే అర్థమైపోద్ది. చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రొటాగనిస్ట్ మౌలి ఇంటిని చూపిస్తూ కొన్ని షార్ట్స్ ఉంటాయి అండ్ అప్పుడు మనకి ఒక బుక్ని చూపిస్తారు. ఆ బుక్ పేరు రూల్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఆథర్ పేరు వచ్చేసి ERI_PUK. So you get the idea of the director's commentary on society and what he thinks about, you know, మన నార్మ్స్. అండ్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో మౌలి క్యారెక్టర్, అది కూడా మనకు ఉండే నార్మ్స్ అన్నిటికీ కొంచెం అగెయిన్స్ట్, ఒక విపక్షంగా వెళ్ళే క్యారెక్టరే అనమాట. మనకి స్టార్టింగ్లోనే క్యారెక్టర్ నారేషన్తో ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు. అతను ఎందుకు యాంటీ సోషల్గా ఉన్నాడు, అతను ఎందుకు ఒక నోమాడ్ లాగా ఎక్కడో ఒక అడవిలో బతుకుతున్నాడు, వాటి గురించి మనకి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. అండ్ హీఈస్ అ వెరీ యాంటీ సోషల్ పర్సన్ అనమాట. బేసికలీ జనజీవన చీలాస స్రవంతికి చాలా దూరంగా బతికే మనిషి. తప్పని నాకు తెలుసు, నేను కావాలనే చెప్పాను. కమెంట్స్లో వచ్చి పిల్ల జమీందారులు MS నారాయణ లాగా మాట్లాడకండి ప్లీజ్. అండ్ తనకుండే ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ ట్రూ లవ్ అంటే ఏంటి, అసలు దాన్ని నేను ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశానా, ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానా, అసలు ట్రూ లవ్ అనేది ఒకటి ఉంటుందా అనేది తన క్వశ్చన్. తను అది అసలు చేరుకున్నాడా, ఆ డెస్టినేషన్ అనే దాన్ని చేరుకున్నాడా లేదా, అసలు క్యారెక్టర్ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. సో ఐ టెల్ యూ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ. విజువల్స్ అండి, షార్ట్ ఇన్ అనమార్ఫిక్ లెన్స్, అసలు ఆ వైడ్ ఫ్రేమ్స్, ఆ లొకేషన్స్ అనేవి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. షార్ట్ ఇన్ ఎంటైర్లీ ఇన్ మేఘాలయ. సో దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ విజువల్స్ అక్కడ. బట్ అవే విజువల్స్ మనం ఆల్మోస్ట్ ఒక 2.5 153 minute రన్ టైమ్ మూవీది. సో అవే విజువల్స్ తిరిగి చూసేవాడికి టువర్డ్స్ ది ఎండ్ ఏంటి, ఇవే వాటర్ ఫాల్సా, ఇవే కొండలా అని చెప్పి ఒక చిన్న ఒక మొనోటనీ అయితే లాస్ట్కి వచ్చేస్తుంది. బట్ దే లుక్ గ్రేట్. అండ్ అలానే ఆ క్యారెక్టర్, ఇందాక చెప్పినట్టు ఆ క్యారెక్టర్కి ఉండే ఐడియాలజీ అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. కానీ అదే ఫ్లిప్ సైడ్లో చూస్తే ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనేది మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. ఆ క్యారెక్టర్తో పాటు మనం ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కొత్త లేయర్సో లేకపోతే ఆ క్యారెక్టర్ గురించి మనం కొత్త విషయాలు ఏదైనా తెలుసుకుంటే కదా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ అనేది ఏంటంటే చాలా రిజిడ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ సీన్లో తను ఎలా ఉన్నాడో లైక్ మూవీ మొత్తం తను అలానే ఉంటాడు. అండ్ అది రైటింగ్ ఫాల్ట్ కాదు, ఇట్స్ అ డెలిబరేట్ డెసిషన్. కానీ తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మారుతున్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలానే ఉండడం వల్ల అది ఒక పాయింట్ తర్వాత సరేలే ఇతను ఇలానే బిహేవ్ చేస్తాడు నేను మనకు అర్థమైపోతుంది అనమాట. ఆన్ వన్ లెవెల్ ఇట్ ఈస్ గుడ్ దాట్ వీఆర్ గెటింగ్ ఫెమిలియర్ విత్ ది క్యారెక్టర్ అండ్ ఆన్ ది అదర్ లెవెల్ దెర్ ఆర్ నో సర్ప్రైజ్. అంటే సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది థ్రిల్లర్ కాదని నాకు తెలుసు, కానీ ఆ క్యారెక్టర్ గురించి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుండేది కదా అని నాకు అనిపించింది. అదొక పాయింట్ తర్వాత జరగదనమాట. బికాస్ ఆ క్యారెక్టర్ అనేది ఒకేలాగా బిహేవ్ చేస్తుంటుంది ఎన్ని సిచ్యువేషన్స్ తన చుట్టూ మారినా కూడా. అండ్ కొన్ని విజువల్ చాయిసెస్ అనమాట, లైక్ ఒక 3 పెయింటింగ్ సీన్స్ ఉంటాయి అనమాట మూవీలో. ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ లాంటిది ఒకటి ఉంటుంది. అండ్ మౌలి క్యారెక్టర్ ఒక 3 times తను పెయింట్ చేస్తాడు మూవీలో. ఫస్ట్ టైం పెయింట్ చేసినప్పుడు మనకి ఒక బ్లూయిష్ టింట్ కనిపిస్తుంది ఒక సైడ్. అండ్ సెకండ్ టైం ఇంకా తను కోపంగా వచ్చి చేసినప్పుడు ఒక సైడ్ రెడ్ లైట్ కనిపిస్తుంది. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఇంకా వెన్ హీ హాస్ బికమ్ కంప్లీట్లీ డార్క్ సైడ్ని ఎంప్రెస్ చేసుకున్నాడు అనే రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు యూ సీ ఫుల్ రెడ్ అనమాట. అక్కడ ఆ విజువల్ చాయిస్ ఉన్నా కూడా అది కొంచెం ఆబ్వియస్ అనే నాకు అనిపించింది. అండ్ ఎడిటింగ్ అండి, చాలా రోజుల తర్వాత నాకు వియర్డ్గా అనిపించింది ఏంటి అంటే సేమ్ షార్ట్లో కట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు ఇద్దరు నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, కెమెరా ఇలా పెట్టుంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అంటే మధ్యలో గ్యాప్స్ ఉంటే మనం కట్ చేస్తాం కదా, అది డెలిబరేట్ చాయిసే అయ్యుండొచ్చు. అదొక వ్లాగిష్ ఫీల్ లాగా ట్రై చేశారేమో. గోల్డ్లో కూడా ఉంటాయి, అల్ఫోన్సో పుత్రేన్ గోల్డ్లో కూడా అలాంటి కట్స్ ఉంటాయి. బట్ అది ఈ మూవీలో సెట్ అవ్వలేదండి. అది వచ్చిన ప్రతిసారి చాలా జారింగ్గా అనిపించింది నాకు. అండ్ టువర్డ్స్ ది ఎండ్, బికాస్ దిస్ ఈజ్ అ జర్నీ అండ్ ఆ రియలైజేషన్, తనకి ఆన్సర్స్ తనకి దొరికాయా లేదా అన్నప్పుడు ఒక మూమెంట్ వస్తుంది టువర్డ్స్ ది ఎండ్. ఆ రియలైజేషన్, ఆ టర్నింగ్ పాయింట్, ఆ ఎపిఫనీ అంటారు కదా, అది
అది చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. అసలు ఎందుకు ఇతను మారిపోయాడు, ఏదో ఒక్క డైలాగ్ తను చెప్పింది తనకు గుర్తుకొచ్చేసి ఆ రియలైజేషన్ అనేది చాలా సింపుల్గా, చాలా కన్వీనియంట్గా, చాలా రష్డ్గా జరిగినట్టు నాకు అనిపించింది. అది దాటి మూవీలో రిలేషన్షిప్స్ గురించి వాళ్ళు చెప్పిన విషయాలు కానివ్వండి, ఇట్స్ ఆల్ వెరీ వాట్ యూ కాల్ వెరీ రెలవెంట్ టు టుడేస్ రిలేషన్షిప్స్, మోడర్న్ రిలేషన్షిప్స్కి. కానీ ఈ పాయింట్ చెప్పడానికి మీరు 153 minutes స్పెండ్ చేయాలా, బికాస్ మనకు ఒక పాయింట్ తర్వాత మనకు అర్థమైపోతుంది అనమాట. ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది. ఇదే లాస్ట్లో ఇదే క్యారెక్టర్ రిలీజ్ అవ్వబోతున్నాడు అనేది మనకు ముందే అర్థమైపోతుంది. కాబట్టి అట్లీస్ట్ ఆ జర్నీ అయినా కొంచెం రివార్డింగ్గా, కొంచెం ఎమోషనల్గా ఉండాలి కదా. అది నాకు అనిపించలేదు. అట్లీస్ట్ నేనైతే అంత పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. దట్ బీయింగ్ సెడ్, ద డైరెక్టర్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అని మూవీ చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మూవీలో కూడా క్యారెక్టర్స్ మాట్లాడుకుంటానే ఉంటారనమాట. లైక్ మౌలి అలాంటి వాడు, మౌలి ఇలాంటి వాడు, వాడు ఇంతే, అది మాటల్లోనే చాలా చాలా వర్బోస్గా కూడా అనిపించేది అనమాట మూవీ. లైక్ విజువల్లీ స్టోరీ టెల్లింగ్ యూ కెన్ షో మీ యా, అంటే క్యారెక్టర్ చేసే కొన్ని యాక్షన్స్ వల్ల కూడా స్టోరీ కొంచెం అక్కడక్కడ ముందుకు వెళ్ళేది అది ఉంది. కానీ ఇట్ ఫెల్ట్ టూ డైలాగ్ హెవీ. దట్ బీయింగ్ సెడ్, నాకు ఈ సినిమాలో అసలు నేను ఏమాత్రం ఎంజాయ్ చేయలేదా అంటే లేదు, అట్లా అసలు కాదు. లైక్ దెర్ ఆర్ కొన్ని పోర్షన్స్ అనమాట. ఆ క్యారెక్టర్ ఓకే, ఒక సెకండ్ సిచ్యువేషన్లో తన క్యారెక్టర్ వచ్చినప్పుడు పంకురి గిడ్వానికి షీ గెట్స్ అ సెకండ్ వర్జన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట. లైక్ మౌలి అనే అతను నాకు ఒక సబ్మిసివ్గా ఉండే పార్ట్నర్ కావాలి అనుకున్నప్పుడు తను సబ్మిసివ్గా మారుతుందనమాట. ఆ పోర్షన్స్ అన్ని కూడా చాలా నాకు ఫన్నీగా అనిపించాయి. దోస్ వర్క్డ్ ఫర్ మీ. బట్ ఓవరాల్గా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.